అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, మరి ఏం వార్తలు ఉన్నాయో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చిండో చూద్దాం. ఇక జోరుగా బెల్ట్ షాపుల దందా, అధిక రేట్లతో విక్రయాలు మామూలుగానే చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక్కడ లిక్కర్ బాటిల్ కనబడుతున్నాయి. ఆటోలో బెల్ట్ షాపులకు తరలిస్తున్న మద్యం కాటన్లు కనిపిస్తున్నాయి. జోరుగా బెల్ట్ షాపుల దందా ఎక్కడ మంతని ఒక మంతననే రాసిండు అన్న, కానీ వాస్తవంగా పెద్దపల్లి జిల్లా గురించి మాట్లాడుకుంటే అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇదే పరిస్థితి ఉన్నది. బెల్ట్ షాపుల అవ ఎక్కువైపోయింది. మరి ఆ వైన్ షాపులకు టెండర్లు ఎందుకు వేసి పిలిచిరో తెలియదు, కానీ పూర్తిగా బెల్ట్ షాపులకే ఇచ్చేది ఉంటే ఏది అమ్ముకోవడం కోసము వాళ్ళకే పరిమితులు ఇచ్చేది ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు. డైరెక్ట్గా వాళ్ళకి ఏం లైసెన్సు టెండర్ లేకుండా, లైసెన్సుల ఫీజు లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్సైజ్ శాఖ వాళ్ళు అందరూ చేతులు కట్టుకొని కూర్చొని చూస్తారు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖకు అనేక సార్లు అనేక సందర్భాలలో అనేక మంది జర్నలిస్టులు అన్నలు చెప్పారు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు చెప్పారు, మాలాంటి యూట్యూబర్లు కూడా చెప్పారు, అనేక రకాలుగా చెప్పారు. ఉదయం పూట 9 గంటలకే మద్యం దుకాణము ఓపెన్ చేసి పెడుతున్నారయ్యా అంటే పట్టించుకోరు. ఇది గోదావరిఖని పట్టణంలో జరిగిన సంఘటన. ఇక మంత్రి పట్టణంలో మంత్రి పట్టణం కాదు, మంత్రి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులలో జోరుగా మద్యం ఏర్లై వారుతుంది. కానీ ఎక్సైజ్ శాఖ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే ఇక మరి ప్రజలకే అర్థం కావాలి, ఎక్సైజ్ శాఖలకే అర్థం కావాలి, ఇంకేం చెప్పాలి. ఇక మనం మరి ఏం సంబంధం లేకుండా ఆటోల గిన్ని కాటన్లు వేసుకొని పోతుంటే కూడా ఏం లేవనట్టు. అయితే దాదాపు మంత్రికి ప్రాంతంలోనే ఉంటుంది, అంటే నియరెస్ట్ మంత్రి వైన్ షాప్లకు దగ్గరలోనే ఎక్సైజ్ ఆఫీస్ కూడా ఉంటుంది, ఎక్సైజ్ శాఖ వాళ్ళ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనబడరు. ఇంత మద్యం ఎక్కడికి పోతుంది, ఎందుకు పోతుంది, మరి ఏడికి తీసుకుపోతారు అన్న విషయాలను అడిగే పరిస్థితులు అయితే కనబడాయి. ఒక మంత్రి ఎక్సైజ్ శాఖనే కాదు, పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖలోనే ఇట్లా ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ రేపు 2 రోజులలో సోమవారం ప్రజావాణిలో నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఈ యొక్క మద్యం షాపుల యొక్క ఈ మద్యం షాపుల ఏంటిది బెల్ట్ షాపుల యొక్క వివరాల కోసము మెమరాండం ఇవ్వబోతుంది, అంటే వినతి పత్రం ఇచ్చే సందర్భం ఏర్పడుతున్నది. ఖచ్చితంగా వీటి మీద మా ఛానల్ ద్వారా ప్రజల కోసం పోరాటం చేద్దాం. వార్త ఏందో చూద్దాం. ఇక ఊరు వాడ అనే తేడా లేకుండా జోరుగా మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మంతని పట్టణంలోని వార్డులలో, మండలంలోని అన్ని గ్రామాలలో రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం షాపులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. మద్యం వ్యాపారులు కనుసన్నాల్లోనే బెల్ట్ షాపులు దందా 3 క్వార్టర్లు 6 బీర్లుగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరుగా షాపుల నుంచి ఆటోలు, ట్రాలీలు, 2 వీలర్ల ద్వారా రోజు పెద్ద ఎత్తున వివిధ బ్రాండ్ల మద్యము, బీరు బాటిళ్లు, కాటలను గ్రామాలలోకి బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. వారు అక్కడ అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. 3 క్వార్టర్లు 6 బీర్ల లెక్క కొనసాగుతుందట వాళ్ళ వ్యవస్థ. మరి వైన్ షాపుల వాళ్ళ అండర్లలోనే, అంటే వాళ్ళ కన్సందాలోనే నడుస్తున్నాయి. మరి ఎక్సైజ్ శాఖ ఎక్కడికి పోయింది, ఎక్సైజ్ శాఖ ఎందుకు నిద్రపోయి ఉన్నది, మరి ఎక్సైజ్ శాఖకు ఏంది పట్టింపెందుకు లేదు అన్న ముచ్చట ఈ అన్న చెప్తున్నాడు. మరి ప్రతి గ్రామంలో, ఒక మంతరి మండలమే కాదు, పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి కనబడుతుంది. ఉన్న జిల్లాలో ఉన్న పట్టణాలలో పరిస్థితి కూడా గ్రామాలలో కాకుండా వార్డులు, డివిజన్ల పరిస్థితి కూడా ఇదే కనబడుతుంది. మరి నిజంగానే ఎక్సైజ్ శాఖ ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కాదు. మరి దానివల్ల ఎక్సైజ్ శాఖకు అంటే ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం వస్తుందా బెల్ట్ షాప్ల వల్ల, లేకపోతే అధికారులకు ఏమన్నా ఆదాయం వస్తుందా, అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు అధికారులు ఇంత మొద్దు నిద్రలో ఉంటున్నారో తెలియట్లేదు. మరి నాయకుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. ఇది ఇంకా ఏంటంటే అంటే అధిక రేట్లకు ఒక క్వార్టర్ 200 రూపాయలు ఉంటే గ్రామీణ ప్రాంతాలకు పోయినాక ఆ క్వార్టర్ విలువ 225 నుంచి 250 రూపాయల మధ్యలో, అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీద 180 ml పైన 50 రూపాయలు, అంటే 25 నుంచి 50 రూపాయల మధ్యలో, అంటే 25 తీసుకునేటోళ్ళు ఉన్నారు, 30 రూపాయలు తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒక బీర్ బాటిల్ పైన మినిమం 30 రూపాయలు ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంత దోచుక తింటున్నాయో బెల్ట్ షాపులు అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలే కాదు, బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళు ప్రజలను దోచుక తింటున్న పరిస్థితులు ఇవి.
ఇక మిగతా కల్తీ ముచ్చట్లు మళ్ళీ వేరే ఉంటాయి, అవి వేరే రకంగా మాట్లాడాల్సి ఉంటుంది ప్రజలారా. ఇంకా ఏంటట అంటే అందిన కాడికి దోచుకుంటా. బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాల కారణంగా మద్యం ప్రియులు జేబులకు తూట్లు పడుతున్నాయి. మంతెన పట్టణంతో పాటు గ్రామాలలో చిన్న చితక పనులు చేసుకునే కూలీలు వారు తమ సంపాదనలో మద్యానికే ఖర్చు చేస్తున్నారు. మంతనిలోని శ్రీపాద చౌక్, జ్యోతి బాపులే చౌక్, పాత పెట్రోల్ పంపు, హనుమాన్ నగర్, శ్రీపాద కాలనీ, పోచమ్మవాడ, మజీద్ వాడలోని ప్రధాన రహదారుల పక్కన షాపులు, ఇళ్లలో, మున్సిపల్ పరిధిలో బోయిన్పేట, గంగాపూర్లో, పలు వార్డులలో, గ్రామాల్లోని వివిధ వార్డుల్లో ప్రతి ఏరియాలో 3 నుంచి 5 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. చాలా వరకు ఇవి కిరాణా, కూల్ డ్రింక్, ఇతర చిన్న షాపుల పేరిట ఇవి నివాసం మధ్యనే 24 గంటల పాటు మద్యం విక్రయిస్తున్నారు. దీంతో గ్రామాలలో, పట్టణంలో చాలా మంది విద్యార్థులు, యువత మద్యానికి బానిస అవుతున్నారు. ఎవరు ఏడబోతేంది, అధికారులకు మాత్రం కావాల్సినవి అయితే అందుతున్నాయి. మరి అందుకనే ఇండ్లలోనే పెడుతున్నారు మద్యం షాపులు, మద్యం అంటారు బెల్ట్ షాపులు. ఇండ్ల మధ్యలోనే నడుస్తున్నాయి, వీధులలోనే నడుస్తున్నాయి. కిరాణం షాపులలో పల్లెటూర్లలో పోతే, గ్రామీణ ప్రాంతాలలో పోతే కిరాణం షాపులలోనే నడుస్తున్నాయి. మరి దాని వల్ల పక్కన ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న యువకులు దానికి అడాప్ట్ అయ్యి, అంటే ఆకర్షితులై వాళ్ళు బానిసలయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతో కొంత పని చేసుకొని వాళ్ళు ఏదో చేదోడు వాదోడుగా ఉండడం కోసమో, లేదంటే ఆయన పనిని మర్చిపోవడం కోసం ఎంతో కొంత లిక్కర్ స్వీకరించడానికి వస్తే ఆయన దగ్గర అధికంగా 180 ml బాటిల్ పైన 25 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఎక్స్ట్రా తీసుకుంటే మరి ఆ పని చేసిన రైతుల కూలీల పరిస్థితి ఏంది, లేదంటే ఇతరాత్రుల మద్యం ప్రియుల పరిస్థితి ఏందో ఇవన్నీ ఆలోచన చేయాలి. మరి ఈ ఎక్స్ట్రా అధిక వసూళ్ల పైన ద్వారా ప్రభుత్వానికి ఏమన్నా లాభం జరుగుతుందా, లేకపోతే అధికారులకు లాభం జరుగుతుందా కూడా అర్థం కాని పరిస్థితే కనబడుతుంది. మరి ఎందుకు ఇంతగానం నిర్లక్ష్యం వహిస్తుందో ఎక్సైజ్ శాఖకే తెలియాలి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికైనా ఆ మొద్దు నిద్రను వీడి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ఎక్కడైతే బెల్ట్ షాపులు నడుపుతున్నారో, ఉదయం 5 గంటలకే బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఉదయం 5 గంటల వరకు, రాత్రి 12, 1, 2 అయినా కూడా, అంటే 24 గంటలు 24/7 మెడికల్ షాపులు అయితే ఏ విధంగా నడుస్తాయో అంతకంటే దారుణంగా ఇవి 24/24 మద్యం బెల్ట్ షాపులు అనేది నడుస్తున్నాయి. మరి ఈ జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారో మరి జిల్లాలనే కూర్చొని చూస్తున్నారు కావచ్చు. మరి కింద స్థాయిలో ఉన్న అధికారులకు ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేకపోతున్నారో తెలుస్తలేదు. ప్రతిరోజు ఏదో ఒక దినపత్రికలో కల్తీ లిక్కర్తో, లేదంటే బెల్ట్ షాపుల దగ్గర ఈ పరిస్థితి నెలకొన్నది, లేదంటే ఆ పరిస్థితిలో వేరే రకమైన పరిస్థితుల వాతావరణం కనబడుతున్నది, వాతావరణ పరిస్థితులు మారుస్తున్నారు బెల్ట్ షాపుల ద్వారా అని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనబడతలేదు ఎక్కడ కూడా. ఇంత చూడండి, ఇక్కడ కనబడుతుంది ఆటోలలో ఇన్ని పెట్టెలు, ఎన్ని కాటన్లు వేసుకొని పోతున్నారు. ఇన్ని కాటన్లు వేసుకొని పోతున్నా కూడా కనీసం ఆ రోడ్డు పైన కానీ, ఆ రోడ్డు పక్కల కానీ చూసే పరిస్థితి కనబడదు. మరి ఎందుకు ఎక్సైజ్ శాఖ ఇట్లాంటి వ్యవస్థ? మరి మద్యం షాపుల వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టార్గెట్ల కోసమో దేనికోసమో వాళ్ళు ఇట్లాంటి వ్యవస్థను క్రియేట్ చేస్తారు. మరి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ వ్యవస్థలను మార్చాలి అంటే ఎక్సైజ్ శాఖ అనేది ఒకటి ఉన్నది. మరి ఎక్సైజ్ శాఖ ఏం చేయాలి? బెల్ట్ షాపులను అరికట్టే పరిస్థితి చేయాలి, కల్తీ లిక్కర్ లేకుండా చూడాలి. ప్రతిరోజు లేదా ప్రతి వారము, నెలకు 1-2 సందర్భాలలో ఖచ్చితంగా ప్రతి వైన్ షాపును తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడన్నా తనిఖీలు కనబడతానాయా? జిల్లాలు ఎక్కడన్నా తనిఖీలు కనబడతానాయా? ఎప్పుడోసారి ఎక్కడో కాడ ఓ తనిఖీ కనబడుతుంది, దొరికిన ఆయన అది విషయం చెప్తాడు. ఇట్లా ఉంది ప్రజలారా. మరి జోరుగా సాగుతుంది మన పెద్దపల్లి జిల్లాలోని బెల్ట్ షాపుల దందా అని చెప్పుకోవచ్చు.